సో దేశానికి సేవ చేయడానికి ఇండియన్ రైల్వేస్ లో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ గా మనం ప్రజలకే వర్క్ చేస్తున్నాం. మనం ఒక సర్వీస్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు పనిచేశారు, పోలీస్ వాళ్ళు పనిచేశారు. సో ఫ్రంట్ లైన్ వారియర్స్ అన్నాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండర్ రేటెడ్ అంటారు కదా, మేము కూడా ఒక అండర్ రేటెడ్. ఎందుకంటే ఆ టైంలో ఇండియన్ రైల్వేస్ కూడా దేశానికి చాలా సేవ చేసింది. లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అంటాం ఇండియన్ రైల్వేస్. ఎందుకన్నది కూడా ఇప్పుడు ఫస్ట్ మనకి కోవిడ్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేశారు, లాక్డౌన్ విధించారు. సో లాక్డౌన్ విధించినప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశం లా ఏం జరుగుతుంది, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా పని చేసుకుని జీవించే హక్కు ఒకటి ఇచ్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మెయిన్ హక్కు అదేనమాట. ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా పని చేసుకుని బతకొచ్చు. ఆ లా బేస్ చేసుకునే ఆ జీవించే హక్కు ప్రకారమే ఉత్తరప్రదేశ్ లో నుంచి ఎక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఒరిస్సాలో పని చేసుకుంటున్నారు. సో ఇండియన్ అక్రాస్ గా నేషన్ మొత్తం ఎక్కడ వాళ్ళ ఒక దగ్గరికి వెళ్ళి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి పని చేసుకుని బతుకుతున్నారు పని చేసుకుని. సో ఎప్పుడైతే ఈ లాక్డౌన్ విధించారో అప్పుడేం జరిగింది, ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయారు. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఎక్కడికి వెళ్తారు, బయటికి వెళ్తే పోలీసులు పడుతున్నారు. సో మన ఇంటికి వెళ్ళాలి, సపోజ్ ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్ళాలంటే ట్రైన్లు లేవు, కార్లు లేవు, బస్సులు లేవు ఇన్ కేస్. అప్పుడు ఏం చేశారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు, చెప్పండి ఎవరైనా సరే, శ్రామిక్ ఎక్స్ప్రెస్ లని మీరు న్యూస్ పేపర్ చదువుతారు, శ్రామిక్ ఎక్స్ప్రెస్ లని నడిపి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరి ఇళ్ళకి వాళ్ళని సేఫ్ గా చేసింది ఇండియన్ రైల్వేస్. అవునా కదా? నెక్స్ట్ వచ్చింది ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కోవిడ్ అటాక్ అయింది, రైట్? సరే కోవిడ్ అటాక్ అయింది, అవ్వలేదు, మనకు తర్వాత సంగతి. కానీ మన ఫుడ్ అయితే కావాలి కదా, అవునా? సో మరి ఆ ఫుడ్ కోసం అగైన్ కిసాన్ ఎక్స్ప్రెస్ నడిపి ఇండియా మొత్తం ఫుడ్ సప్లై చేసింది కూడా ఇండియన్ రైల్వేస్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసాం అన్నమాట. నెక్స్ట్ కోవిడ్ అటాక్ అయింది. కోవిడ్ అటాక్ అయినప్పుడు మెయిన్ మనం ఫేస్ చేసింది ఏంటి అంటే ఐసోలేషన్ వార్డ్స్ లేవు. సో ఐసోలేషన్ వార్డ్స్ కోసం అగైన్ మనం కోచ్ల్ని ఐసోలేటెడ్ వార్డ్స్ కింద కన్వర్ట్ చేసి అగైన్ మనం దేశానికి సేవ చేసాం ఇండియన్ రైల్వేస్. ఐసోలేటెడ్ వార్డ్స్ వచ్చినాయి. ఐసోలేషన్ వార్డ్స్ వచ్చిన తర్వాత కోవిడ్ అటాక్ అయినప్పుడు లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. సో లంగ్స్ ఎఫెక్ట్ అయితే ఏం జరుగుతుంది, మనకి వెంటిలేటర్ మీద. సో వెంటిలేటర్ అంటే అగైన్ మనకి ఆక్సిజన్ కావాలి. సో అలాంటి ఆక్సిజన్ కూడా సప్లై చేసింది, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై చేసింది కూడా మన ఇండియన్ రైల్వే. ఎందుకు అంటే లాక్డౌన్ విధిస్తే జల మార్గాలు గాని, వాయు మార్గాలు గాని, రోడ్డు మార్గాలు గాని అన్ని బంద్. భారతదేశంలో చూసుకున్నట్లయితే ఉత్తరం నుంచి దక్షిణకి, తూర్పు నుంచి పడమరకి మొత్తం విస్తరించి ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ రైల్వేస్. లైఫ్ లైన్ ఆఫ్ నేషన్ అని చెప్పుకోవడానికి సార్థకత చేకూర్చింది అనమాట. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం పనిచేసాం. అలాగే మీరు చూసినట్లయితే రైల్వే టికెట్ కూడా 15% ఛార్జ్ చేసేది, మిగతాదంతా కూడా ఆల్రెడీ సబ్సిడీ మీదే మీరు వెళ్తున్నారు. ఇప్పుడు 100 రూపాయలతో టికెట్ మీరు వెళ్తున్నారంటే అది 100 రూపాయలు కదా, దాని కాస్ట్ చాలా ఎక్కువ, కానీ సబ్సిడీలోనే ఇస్తున్నాం. అలాగే చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు టికెట్ కొనుక్కునే తిరుగుతూ ఉంటాం. ఇదంతా కూడా సేవే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డైరెక్ట్ గా దేశానికి సేవ చేసే అవకాశం ఇండియన్ రైల్వేస్ ద్వారా దొరుకుతుంది. అలాంటి ఆపర్చునిటీని మీరంతా యూజ్ చేసుకుని నెక్స్ట్ మాట్లాగే మీరు కూడా రైల్వేస్ లో జాయిన్ అవ్వాలని, మీరు ఏ పని చేసినా దేశానికి ఉపయోగపడేదా కాదా అన్నది ఆలోచించి చెయ్యాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కలలకి అంటున్నారో 2047 కల్లా మనం అభివృద్ధి చెందిన దేశాన్ని నిలబడాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం మనందరం గట్టిగా కృషి చేస్తామని. జై హింద్, జై భారత్.